హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, రైతు సోదరులారా మీరు నన్ను క్షమించాలా. ఎందుకంటే నేను లాస్ట్ వారం మీకు మిర్చి రేట్లు చెప్పలేకపోయాను. మిర్చి రేట్లు చెప్పలేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటి అంటే, పల్నాడు జిల్లా రణచింతల మండలం రణచింతల గ్రామంలో నర్సరీలు కూడా ఎక్కువగా ఉన్నాయని మనం లాస్ట్ వారం మొత్తం నర్సరీలు కూడా తిరగడం జరిగింది. అంటే నర్సరీల్లో ఏ నారు ఎక్కువ రైతు సోదరులు పోస్తున్నారు, ఏ నారు ఎలా ఉంది, ఏ నర్సరీలో ఎక్కువ ఏ నారు ఉంది, అసలు రైతులు మిరపసాలు పోస్తారా లేకపోతే హైబ్రిడ్ మొక్కలు నాటుతారా, అసలు ఏంది ఉద్దేశంతో మనం లాస్ట్ వారం మొత్తం కూడా నర్సరీల చుట్టూ తిరగడం సరిపోయింది. దాని కారణంగా నేను మీకు మిర్చి రేట్లు చెప్పలేకపోయాను. కాబట్టి మీరు నన్ను క్షమించాలి. ఈరోజు కనుక మనం మిర్చి రేట్లు కనుక చూసుకుంటే, ఈరోజు 6వ తారీఖు ఆగస్ట్ నెల 2025 బుధవారం. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, ముందుగా మనం తేజాలు మొదలు పెడదాం. రైతు సోదరులారా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి. మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం రేట్లు కనుక చూసుకుంటే, మీడియా నుంచి డీలర్స్ వరకు అయితే చెప్పడం జరుగుతుంది రేట్లు. కాబట్టి నిదానంగా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. మరి తేజ మార్కెట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు మీడియాలు 9,200 నుంచి 10,800 వరకు పడుతుంది. అంటే కాయ క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి పడుతుంది. మీడియం బెస్ట్లు 11,300 నుంచి 12,200, 12,300. బెస్ట్లు అయితే 12,800 నుంచి 13,200, ఒక 100 అటు ఇటుగా పడుతుంది. డీలక్స్ అయితే 13,500. ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయితే ఇంకొక 100 పెట్టడానికి అయితే అవకాశం ఉంది, 13,600 అట్లా. తర్వాత టెస్లా త్రూలోనే కనుక చూసుకుంటే, మీడియాలు 9,500 నుంచి 11,000 వరకు, మీడియం బెస్ట్లు 11,400 నుంచి 12,300, బెస్ట్ అయితే 13,000 నుంచి 13,300, డీలక్స్లు అయితే 13,500, 13,600, సుపీరియర్ క్వాలిటీ అయితే 13,800, ఒక 100 అటు ఇటుగా అయితే పెట్టడం జరుగుతుంది. కాకపోతే రైతు సోదరులు 14,000, 14,500 అట్లా చెప్పడం అయితే జరుగుతుంది. నిన్న ఖమ్మం మార్కెట్లో అయితే 14,300, 14,400 తేజ రకాలకైతే పట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అదే రేట్లు రైతు సోదరులు అయితే చెప్పడం జరుగుతుంది. కాకపోతే మనకి 14,300, 14,500 క్వాలిటీ అయితే రాలేదు. వ్యాపారస్తులు హైయెస్ట్ 13,800, అంతకు మించి ఎక్కువైతే పెట్టట్లేదు. తర్వాత మనం కర్నూలు డిడీలు కనుక చూసుకుంటే, మార్కెట్ మీడియాలు 11,000 నుంచి 11,500, మీడియం బెస్ట్లు 12,000 నుంచి 12,500, బెస్ట్లు అయితే 13,000, సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 14,000 పడుతుంది, సూపర్ బెస్ట్ అయితే 13,500, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. రైతు సోదరులారా మనం చెప్పే రేట్లు యార్డ్లో రేట్లు. మచ్చుకెళ్ళిన తర్వాత, మచ్చు చూసిన తర్వాత వ్యాపారస్తులు డిమాండ్ని బట్టి, కాయ నాణ్యతను బట్టి 100 నుంచి 150 రూపాయలు తక్కువ ఎక్కువ అలా అడగడం అయితే తేడా అయితే ఉంటుంది. అదొక్క విషయాన్ని మీరు గమనించండి. మన ప్రతి వీడియోలో కూడా ఈ మాట చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం డాల్ఫై 31 సింజంటా వ్యాలీ కనుక చూసుకుంటే, మీడియాలు 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 10,500 నుంచి 10,800, బెస్ట్లు కనుకైతే 11,000, 11,300, 11,400, ఒక 100 అటు ఇటుగా, సూపర్ బెస్ట్లు కనుకైతే 11,800 నుంచి 12,300, డీలక్స్లు కనుకైతే 12,700 అలా అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత సింజంటా బ్యాడీ 2043 కనుక చూసుకుంటే, మీడియాలు 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,500, బెస్ట్లు అయితే 12,000, సూపర్ బెస్ట్ అయితే 12,300, 12,500, సుపీరియర్ క్వాలిటీ డీలక్స్లు అయితే ఎక్కడా పెద్దగా తగల్లా. వ్యాపారస్తులు కూడా అంత స్పీడ్గా అయితే లేరు అంతకు మించి ఎక్కువ పెట్టడానికి. తర్వాత మనం నెంబర్ 5 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే, మీడియాలు 9,000 నుంచి 10,000, 10,200, ఒక 100 అటు ఇటుగా. తర్వాత మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే 11,000 నుంచి 11,500, బెస్ట్లు కనుకైతే 12,000 నుంచి 13,000,
లోపే ఒక 100 లోపే బెస్ట్ అయితే 12,000 నుంచి 12,800 13,000 13,000 లోపే అనుకోవాలా. సూపర్ బెస్ట్ అయితే 13,200, డీలక్స్లో అయితే 13,500, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,000 వేయడానికైతే అవకాశం ఉంది. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే మీడియాలు రంగులను బట్టి కాయ నాణ్యతను బట్టి 9,500 కానించి 10,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మీడియం బెస్ట్ కనుక చూసుకుంటే 10,500, 10,400 నుంచి 10,800. బెస్ట్ కనుకైతే 11,000కి ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. తర్వాత సూపర్ బెస్ట్ అయితే 11,200, మరి డీలక్స్ కనుకైతే 11,300. సుపీరియర్ క్వాలిటీ అయితే అంతగా లేదు, వ్యాపారస్తులు కూడా అంత స్పీడ్గా అయితే లేరు. తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే మీడియాలు 8,500 నుంచి 9,000, మీడియం బెస్ట్లు 9,200 నుంచి 9,500, బెస్ట్ కనుకైతే 10,000, సూపర్ బెస్ట్లు 10,200, 10,300 ఒక 100 అటు ఇటుగా. డీలక్స్ కనుకైతే 10,500, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 11,000 లోపే ఒక 100 లోపే అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మన షార్క్ ఓనర్ రేటు కనుక చూసుకుంటే మీడియాలు 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,400, 11,500, బెస్ట్లు అయితే 12,000, సూపర్ బెస్ట్ అయితే 12,200, 12,300 ఒక 100 అటు ఇటుగా. డీలక్స్లో అయితే ఎక్కడా పెద్దగా కనిపించలేదు, ఏడైనా కనిపిస్తే 12,500 వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత మనం 341 కనుక చూసుకుంటే మీడియాలు 10,000 నుంచి 10,800, 11,000, మీడియం బెస్ట్లు 12,000 నుంచి 12,800, బెస్ట్ కనుకైతే 13,500 నుంచి 14,000 లోపే ఒక 100 లోపే. సూపర్ బెస్ట్ కనుకైతే 14,300, మరి డీలక్స్ కనుకైతే 14,500, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,700. నాకు తెలిసి మిర్చి మార్కెట్లో 341 హైయెస్ట్ రేటు 14,700 సుపీరియర్ క్వాలిటీ పడుతుంది. రైతులైతే కొంతమంది 15,000 ఆ రేంజ్లో చెప్పడం అయితే జరుగుతుంది, కానీ వ్యాపారస్తులు అయితే ఆ రేట్ వేయడానికి అయితే అవకాశం లేదు. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే ఇది మీడియాలు 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,500, బెస్ట్లు అయితే 12,000, సూపర్ బెస్ట్ 12,300, డీలక్స్ కనుక అయితే 12,500. తర్వాత మనం 273 కనుక చూసుకుంటే ఇది డీలక్స్లో 12,500 లాగా పడుతుంది. మన 355 మార్కెట్ ఎలాగ ఉందో 273 కూడా మార్కెట్ దాదాపుగా అలాగే ఉంది. అయితే రైతు సోదరులు వ్యాపారానికి కాయలైతే పెట్టడం తీసుకొస్తుంది, కానీ రేట్లు అమ్మటానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మిర్చి విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి మిర్చి రేట్లు పెరుగుతాయేమో, దసరా దాకా చూద్దాం, వినాయక చవితి దాకా చూద్దాం, దీపావళి దాకా చూద్దాం ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. ఇప్పుడు పెట్టే బేరగాళ్ళు కూడా వాళ్ళ అవసరాల కోసం ఏదో పెడుతున్నట్టు అనిపించింది. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడం కోసం అమ్ముకుందాము, రేట్లు పెరుగుతాయో తగ్గుతాయో అనే భయం ఉన్న వాళ్ళైతే పెడుతున్నారు. కొద్ది గొప్ప ధైర్యం ఉన్న వాళ్ళు మటుకు దసరా, దీపావళి, వినాయక చవితి ఇట్లా చూద్దాం అనేసి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి, పంట దిగుబడి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. ఏమో పాత రేట్లు వస్తాయేమో, మళ్ళీ 25,000, 30,000, 20,000, సరే 25,000-30,000 రాకపోయినా కనీసం 18,000 నుంచి 20,000 వరకైనా అమ్ముతారేమో, అమ్మిద్దేమో అనే ఆలోచనతో అయితే ఆగడం జరిగింది. తర్వాత మనం బంగారం రేటు కనుక తీసుకుంటే మీడియాలు 10,500, మీడియం బెస్ట్లో 11,500, బెస్ట్లు అయితే 12,000 నుంచి 12,500, సూపర్ బెస్ట్లు 13,000, డీలక్స్లో 13,500, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 13,700. తర్వాత రోమీ 26 కనుక చూసుకుంటే మీడియాలు 11,000, మీడియం బెస్ట్లు 12,000, బెస్ట్లు అయితే 12,500, సూపర్ బెస్ట్లు 13,000, డీలక్స్లు 13,200 ఒక 100 అటు ఇటుగా నడుస్తుంది. మరి 334, సూపర్ 10, జెమిని, ధన, ఆది ఇలాంటి కాయలైతే మనం కనుక చూసుకుంటే మీడియాలు 9,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,500, బెస్ట్లు అయితే 12,000, సూపర్ బెస్ట్లు అయితే 12,500, డీలక్స్లు అయితే 13,000, 13,300, 14,000 రూపాయలు వేసి సుపీరియర్ క్వాలిటీ అయితే పెద్ద ఎక్కడ తగలటల్లా. కానీ సుపీరియర్ క్వాలిటీ కనుక వస్తే 14,000 వేయడానికైతే రైతు వ్యాపారస్తులు అయితే సముఖంగా ఉన్నారు. రైతు సోదరులారా, ఇప్పుడు దాకా మీరు మనం చెప్పిన రేట్లు చూశారు కదా. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మీ తోటి రైతు సోదరులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ రేట్ల విషయంలో కాకపోతే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన వీడియో చూశారు కదా, మీరు ఇప్పటికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.